కోవా బండి వెనకతల ఎంత కుట్ర దాగి ఉందో తెలుసా? ఈ బత్తాయి గ్యాంగ్ చేసిన అరాచకాల్లో ఫస్ట్ అమెరికా చాట్ జీపీటీ కనిపెట్టింది. వెంటనే ఈ బత్తాయి గ్యాంగ్ కుమార్ ఆంటీని కనిపెట్టి వైరల్ చేశారు. ఓకే, అయితే చైనా దీనికి బదులుగా డీప్ సీక్ అనే సాఫ్ట్వేర్ని కనిపెట్టి ఏఐని కనిపెట్టి అమెరికాని మొత్తం ఇండియాని షేక్ చేస్తే వెంటనే ఈ బత్తాయి గ్యాంగు కుంభమేళలో నుంచి పూసలు అమ్ముకున్న మోనాలిసాని కనిపెట్టి దాన్ని వైరల్ చేశారు. మొత్తం ఎక్కడ చూసినా అదే. అప్పుడు కూడా చెప్పాను మీకు ఈ విషయం. తర్వాత వెంటనే మళ్ళీ అమెరికా చైనా కనిపెట్టిందని మళ్ళీ కష్టపడి ఆంథ్రోపిక్ ఏఐని కనిపెడితే మళ్ళీ బత్తాయి గ్యాంగు కోవా బండిని కనిపెట్టింది. ఇదంతా చేస్తుంది ఈ బత్తాయి గ్యాంగ్ అరాచకాలు. వీళ్ళు ఉగ్రవాదుల కన్నా భయంకరం, టెర్రరిస్టుల కన్నా డేంజర్. ఎందుకంటే వీళ్ళకి బాంబులు అక్కర్లేదు, కత్తులు అక్కర్లేదు. మైక్ పట్టుకొని విధ్వంసాలు సృష్టిస్తారు, మత విద్వేషాలు రెచ్చగొట్టి క్యాష్ చేసుకుంటారు. దగ్గర 5,000 ఛానళ్ళు ఉన్నాయి మన తెలుగులో. అండ్ 50,000 మంది ఈ వర్కింగ్లో పనిచేస్తున్నారు. వీళ్ళు ఎవరో జర్నలిస్టులు కాదు, వీళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన నాంబిషనా బ్యాచ్. నువ్వు ఛానల్ పెట్టుకొని నీకు నచ్చిన సొల్లు చెప్పుకో, అంతేగాని మైక్ తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టి విధ్వంసాలు సృష్టించుకో. నీ ఎవరికైనా తెలుసు, ఏ పిల్లాడికైనా ఈ క్లౌడ్ ఏంటి, ఆంథ్రోపిక్ తెలీదు. ఈ కోవా బండి గురించి ఎక్కడ చూసినా అదే సొల్లు. టీసీఎస్ పడిపోయింది. మొత్తం ఈ క్లౌడ్ ఆంథ్రోపిక్ రావడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ అన్ని షేర్లు భూస్థాపితం అయిపోయాయి. ఒకసారి చూడండి, వాటి గురించి తెలుసుకోకూడదు. జనం అందరూ ఎప్పుడు కమాన్ కోసం ఈ మత విద్వేషాలు వీళ్ళ పెట్టుబడి ఏంటో తెలుసా? అమాయక ప్రజలు, మత విద్వేషాలు. ఈ రెండు ఉన్నంత వరకు రెచ్చగొట్టి హిందూ ముస్లిం కొట్టుకు సస్తే ఆ రక్తపాతంలో వచ్చినవే డబ్బులు, వీళ్ళ డబ్బులు. ఈ మత విద్వేషాలు ఎలాగ ఆపాలి అని చెప్పేసి నేను ఫుల్ వీడియో ప్రపంచ యాత్ర ఛానల్లో పెట్టాను. ఒకసారి చూడండి. మీరు ఈ మత విద్వేషాలను ఆపితే కానీ మన ఇండియా ముందుకెళ్తారు. లేదు అంటే ఇంకో 100 సంవత్సరాలైనా ఇదే మత విద్వేషాలతో, ఇదే పేదరికంలో, ఇదే దరిద్రంలో మనం ఉండిపోతాం.